బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్. ఈ రోజున నరసరావుపేట పార్లమెంట్లో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించి పంపించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పెత్తందారులకి మద్దతు పలుకుతూ ఉంటే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పూర్తిగా బీసీల పక్షపాతిగా అభినవ ఫూలేగా ఈ రోజున ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్నాయనే విషయాన్ని నరసరావుపేట పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఒకటే ఆలోచించం చేయండి బీసీ సోదరులారా, 72 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నరసరావుపేట పార్లమెంట్లో ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఒక బీసీకి అవకాశం కల్పించిందా అని అడుగుతా ఉన్నది. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారు. ఇక్కడికి గారు తీసుకున్న నిర్ణయం ఇదొక చారిత్రాత్మక అవసరమని నిరూపించాల్సిన బాధ్యత నరసరావుపేట పార్లమెంట్లో ఉన్న మన బీసీలందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత 2019లో ఎన్నికలకు ముందు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటుని పల్నాడు ప్రాంతంలోనే ఉన్నటువంటి బీసీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మన జంగా కృష్ణమూర్తి గారికి ఒక్కటే ఎమ్మెల్సీ వస్తే ఆ ఒక్కటే కూడా బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీలో ఉన్నారని, పల్నాడు ప్రాంతం వ్యక్తి అని, బీసీ బిడ్డ అని చెప్పి నమ్మి ఎమ్మెల్సీ గారికి అవకాశం కల్పించడం జరిగింది. బీసీల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపులో మనందరి పాత్ర ఉందని చెప్పి మరొక్కసారి మనం అందరూ నిరూపిద్దామని చెప్పి కోరుకుంటూ మరొక 2-3 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్